హాయ్ అండి. ధైర్యం గురించి కొంచెం ధైర్యంగా తెలుసుకుందామా? అర్జునుడు చదివినంత విలువిద్యలను కర్ణుడు చదవలేదు. కానీ అర్జునుడినే వణికించాడు కర్ణుడు. చేతిలో విల్లు, గుండెలో దిల్లు ఉంటే చాలు ఎవ్వడినైనా ఎదురించి నిలబడవచ్చు అని నిరూపించాడు. చావు బతుకులు ఎక్కడో లేవు నేస్తం. ధైర్యంలోనే బ్రతుకు ఉంది, భయంలోనే చావు ఉంది. మనం ఎలా జీవించాలో అది మనలోనే ఉంటుంది. ధైర్యంగా ఉంటే ఇతరులకు దారి చూపే చుక్కాని అవుతాం. భయంతో ఉంటే గొర్రెల్లో మన పేరు నమోదు చేసుకుంటాం, అంతే. దేవుడంటే నీలోని ధైర్యం, కష్టాలే ప్రదక్షిణలు, నుదుటన పెట్టుకునే బొట్టు గెలుపు, నువ్వు చేసిన మంచే పుణ్యం, నలుగురికి పంచే సంతోషమే ప్రసాదం. మనకు ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోతే మన జీవితంలో అన్నీ కోల్పోయినట్లే. అందుకే వెనుకడుగు వేయవద్దు. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. ఉన్న కొద్ది రోజులు మంచి వ్యక్తిగా దయతో ఉంటూ ఆనందంగా జీవితం గడిపేద్దాం. ఏమంటారు? అంతే కదా. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం లేకుండా బ్రతకడం చాలా కష్టం, అనవసరం. ధైర్యం మనిషి జీవితంలో చాలా అవసరం. ధైర్యం ఉంటే అన్నీ ఉన్నట్లే.